నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దండకారణ్యం దద్దరిల్లింది. పచ్చటి అడవి మరోమారు రక్తసిక్తమైంది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో 300 మందికి పైగా మావోయిస్టులు సోమవారం మధ్యాహ్నం మారణాయుధాలతో మెరుపుదాడి చేసి 26 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను నేలకూల్చారు. అదమర్చి ఉన్న జవాన్లపై మావోయిస్టులు AK-47 తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 4 మందుపాతర్లు పేల్చారు. ఈ దాడిలో అత్యధిక సంఖ్యలో మహిళా మావోయిస్టులు పాల్గొన్నారు. జవాన్లు తేరుకొని జరిపిన కాల్పుల్లో 10 మందికి పైగా మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం. జవాన్ల త్యాగాన్ని వృధా పోనివ్వమని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. నేడు రాయ్పూర్లో జవాన్లకు నివాళులర్పించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా మావోయిస్టుల పని పడతాయన్నారు. మే 8న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ రెడ్ కారిడార్లో విస్తరించిన అన్ని రాష్ట్రాల్లోనూ సిఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు పదే పదే పంజా విసురుతూనే ఉన్నారు. సామాజిక భద్రత, ఆర్థిక, రాజకీయ రంగాలకు పెను సవాల్గా మారిన మావోయిస్టుల సమస్యపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు పి. రఘురామ్ గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ జాతీయ సమన్వయకర్త, ఎంవి భాస్కర్రావు గారు, పలు ఉన్నత హోదాలో సేవలందించిన పోలీస్ మాజీ ఉన్నతాధికారి, సి. నరసింహారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు, పతకమూర్తి ఆంధ్రప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, సామాజిక అంశాల విశ్లేషకులు. భాస్కర్రావు గారు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలో మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 25 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు బలయ్యారు. ఈ దాడికి సంబంధించిన ప్రధాన నేపథ్యాంశాలని ఏ విధంగా పరిశీలించాలి? ఇది లార్జర్ పర్స్పెక్టివ్లో చూడాలండి. ఇంతేగాని ఇప్పుడు మనం ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ అని మనం చూసి ఇది మాత్రం 25 మందిని ఎలా చంపారు, ఎలా జరిగింది, వాట్ ఈస్ ద నేపథ్యం అన్నది షార్ట్ సైటెడ్ పాలసీ. ఆంధ్రప్రదేశ్లో 1967 నుంచి మొదలుపెట్టి మొన్నటి దాకా, అంటే ఒక 10 సంవత్సరాల దాకా మనం వాళ్ళతో స్ట్రగుల్ అవుతానే ఉన్నాం. దాని తర్వాత ఏమో మనం చాలా మట్టుకు గౌరవంగా చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ పోలీసు ఇప్పుడు కంప్లీట్గా కంట్రోల్లో ఉన్నది. మాకు లాస్ట్ 10 ఇయర్స్గా ఏ ఇన్సిడెంట్స్ లేవు. కానీ నాకు తెలిసి నేను అక్కడ చేసిన అంటే నక్సలైట్స్ ఐజీగా చేసిన 5 సంవత్సరాలు అక్కడ సుక్మా, కుంటా ఇది మన బార్డర్ ఏరియా ఇన్ ఖమ్మం, అటు ఒరిస్సా బార్డర్, ఇవన్నీ చూసుకుంటే ఇక్కడి నుంచి మనకి అప్పుడు 1980 ఆ ప్రాంతం, తర్వాత కొంత 2000 దాకా, అంతకుముందు 90 దాకా అది పీస్ ఏరియా అనేవారు. పీస్ ఏరియా అంటే ఇక్కడి నుంచి మనం గట్టిగా ప్రెషర్ పెడితే వాళ్ళు అక్కడ దాక్కునేవారు. అది వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా. అది చాలామంది చూడరు, ఏదో అనాలిసిస్ చెప్తారు. నేను అబూజ్మాడ్ నడిచెళ్ళా. అప్పుడు ఏంటంటే అది పీస్ ఏరియా కింద మనం ఎప్పుడైతే ప్రెషర్ పెట్టామో ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటిక్గా అక్కడి నుంచి వెళ్ళేవారు. ఇది చాలా భద్రాచలం నుంచి అట ఒక తర్వాత పామేడ్ అని ఉంది. ఇవన్నీ బస్తర్ డిస్ట్రిక్ట్, తర్వాత 5 అయింది, 5 డిస్ట్రిక్ట్ల కింద చేశారు. అప్పుడు మా కలీగ్స్ ఇన్ ఐపీఎస్ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని తిట్టేవారు, మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి మీ ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు, తెలుగు వాళ్ళే, వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని అక్కడ స్థావరం ఏర్పరచుకుంటున్నారు, యూఆర్ ఎక్స్పోర్టింగ్ దీస్ పీపుల్ అనేవారు. ఐ సెడ్ ఇట్స్ అన్ నక్సలైట్ మూవ్మెంట్. సో వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్, మీరు డెవలప్మెంట్ అని ఈ మధ్యన అంటున్నారు. ఈ డెవలప్మెంట్ మేము 1970లో చూసాం. మీ గిరిజన డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవాళ శ్రీకాకుళం వేర్ ఇట్ వాజ్ వర్స్ట్, అది శ్రీకాకుళం మూవ్మెంట్, అది హిస్టారికల్ మూవ్మెంట్, ఇవాళ లేదు. ఇక్కడ మీరు ఎతికినా ఎక్కడ కూడా శ్రీకాకుళం అనేది మనకి ఎక్కడైనా ఉంటే ఈ బార్డర్ ఏరియాస్. మొన్న ఒక ఎన్కౌంటర్ అయింది మన వాళ్ళు, అది గ్రే హౌండ్స్ని వాళ్ళు చంపారు. తర్వాత గ్రే హౌండ్స్ మన వాళ్ళు వెళ్ళి ఒక 20-30 పీపుల్, దట్ వాజ్ ఆల్సో. సో ఆ బార్డర్ ఏరియాస్లో వస్తుంది. మనం కంప్లీట్గా కంట్రోల్ చేసాం. మిగతా స్టేట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన ఎక్స్పీరియన్స్ నుంచి ఏమన్నా తెలుసుకుందా లేదా అన్నది ఒక ముఖ్యమైన పాయింట్. ఇట్ ఈస్ బేసికలీ లోకల్ ప్రాబ్లం. లోకల్ పోలీస్ లేకుండా మాత్రం నువ్వు ఎవరినో సిఆర్పి, బిఎస్ఎఫ్ వాళ్ళందరూ మాకు కూడా వచ్చారు. కానీ సిఆర్పీలని చంపేంత కాదు, మనకి లోకల్ పోలీసులో ఎక్కువ మందిని చంపారు. మీకు వ్యాస్, లేకపోతే 2 ఎస్పీలు, తర్వాత ఒక అడిషనల్ ఎస్పీ హైదరాబాద్లో చంపారు. అక్కడ కాదు అంటే ఎంతవరకు వాళ్ళు కూడా తీసుకెళ్లి హైదరాబాద్ బొడ్డెలో ఆల్బోదర్ స్టేడియంలో ఒక డిఐజీని చంపింది.
లేకపోతే ఇక్కడ మన సంజీవ్ రెడ్డి నగర్లో ఒక ఎస్పీని చంపింది, మహబూబ్ నగర్లో అది రోడ్ ఒక ఎస్పీని చంపింది, అడిషనల్ ఎస్పీ విశాఖపట్నం టౌన్లో చంపింది. ఇది మామూలుగా కానిస్టేబుల్స్ వాళ్ళు కాకుండా, అంటే వాళ్ళ మూమెంట్ ఎంత కరెక్ట్గా ఎంతవరకు వెళ్తుందని ఎందుకు అని అడుగుతావు. అది నీకు ఆ విధంగా మీకు ఛత్తీస్గఢ్లో అక్కడ ఎవరో పెద్ద ఆఫీసర్లు ఎవరు చంపలే. ఇది ఎంతసేపు ఈ ఎక్స్ప్లోజివ్స్ అవి ఇవి కానిస్టేబుల్స్ ఆ లెవెల్లో అవుతున్నాయి. అంటే లీడర్షిప్ మాకు ఇక్కడి నుంచి వెళ్తుంది, అంటే టాప్ అంటే ఇన్వాల్వ్మెంట్. అప్పుడు కూడా మేము సిఆర్పిని వదిలేసి మేము చేయలేదు. అందువల్ల బేసికలీ ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ అది ఒకటి. పోలీసు డామినేషన్, లోకల్ పోలీసు ఆ ఏరియా డామినేట్ చేస్తేనే కానీ మీకు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ రాదు. మీరు ఇన్ఫర్మేషన్ రానప్పుడు అక్కడ లోకల్ ఏరియాస్లో వాళ్ళకి ఇటువంటి ఫోర్సెస్ వాళ్ళకి సర్ప్రైజ్ ఎలిమెంట్ దాని మీద వస్తుంది. ఏరియా డామినేషన్ లేకుండా నువ్వు ఎక్కడి నుంచో కూర్చుని రాయ్పూర్ నుంచి అక్కడి నుంచి వరే మీరందరూ వెళ్ళమని, హౌ మెనీ ఎస్పీస్ ఆర్ ఎస్ఐస్ ఇందులో ఎవడో ఒకటి ఉండాలి కదా. లీడర్ లేకుండా నువ్వు 25 మందిని ఎంతమంది పంపించావు, హౌ యూ హెవ్ డన్ ఇట్. ఇది ఏంటంటే ఇది మొత్తం అంతా స్ట్రాటజీ ఒకటి చేసుకోవాలి. రఘురామ్ గారు, సుక్మాలో మెరుపు దాడికి పాల్పడిన మావోయిస్టులని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టమని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గట్టిగా హెచ్చరించారు. మరి ఈ మావోయిస్టులను నిరోధించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఉమ్మడి వ్యూహాలను రచించుకొని స్పష్టంగా అమలు చేయాలి? ఒరిస్సా చాలా వెనుకబడి ఉంది, వెస్ట్ బెంగాల్ ఇంకా వెనుకబడి ఉంది, అదేవిధంగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలు, మనకన్నా వెనుకబడిన ప్రాంతాలు. ఇక్కడ డెవలప్మెంట్ ముందున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి నుంచి అటువైపు వెళ్ళిపోవడం జరిగింది ఒకటి. నెంబర్ 2, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇంతవరకు కూడా అంటే 60 సంవత్సరాలు చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా సొంతం వచ్చి ఈ ఏరియాలో డెవలప్మెంట్ యాక్టివిటీ జరగలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గత 2 ఏళ్లలో మీకు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు 5400 కిలోమీటర్ల బార్డర్ రోడ్స్, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా దాంట్లో ఉంది, దాంట్లో 1000 కిలోమీటర్ల పైగా ఆంధ్రప్రదేశ్లో ఉంది, అంటే ఉమ్మడి ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో. ఇలాగ 5400 కిలోమీటర్ల రోడ్లని వేయడం కోసం. అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఉంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వము అక్కడ హెల్త్, స్కూల్స్ లేకపోతే కనుక టోటల్ డెవలప్మెంట్ కోసము ఈ ఏరియాలో ఎఫెక్టెడ్ ఏరియాస్లో గట్టిగా పనిచేస్తుంది. విపరీతమైన వెనుకబడిన ప్రాంతాలు ఒరిస్సా, ఎస్పెషల్లీ బెంగాల్ ఇవన్నీ ఎఫెక్టెడ్. ఇప్పుడు అందుకని వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న కారణం ఇది. అంచేత ఎప్పుడైతే మీరు డెవలప్మెంట్ ప్లాన్గా అక్కడ ఉపాధి కల్పించే అవకాశం కానీ చేయకపోతే ఇది ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనం చెప్తే ఆంధ్రప్రదేశ్ ఏరియాలో రిక్రూట్మెంట్ ఇక్కడి నుంచి అయితే లేదు కొత్తగా. అప్పుడు పాత రిక్రూట్మెంట్ తప్పించి కొత్తగా ఇది ఇక్కడ రిక్రూట్మెంట్ లేవు. ఇప్పుడంతా అక్కడ రిక్రూట్మెంట్లే వాళ్ళ. సో అంచేత అక్కడ వాళ్ళని ఇంకా ప్రజల్ని చాలామంది ఛత్తీస్గఢ్లో చాలామంది ప్రజలు ప్రభుత్వంతో సహకరించి చాలా అంటే రమణ్ సింగ్ గారు వచ్చినప్పటి నుంచి కూడా చాలా రోజుల నుంచి బాగుంది అక్కడ. అంటే మధ్య మధ్య ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కానీ ప్రజలు చాలామంది మీకు నక్సలిజం నుంచి ఇప్పుడు మీకు డిమానిటైజేషన్ విషయం ఇందాక చెప్తున్నారు. డిమానిటైజేషన్ చేసిన తర్వాత అండి ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 1500 మంది పైగానే నక్సలైట్లు లొంగిపోయారు. సో ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్మ్యాన్డ్ వెహికల్స్ తిరగడం కానీ అక్కడ లోపల ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం కానీ కేంద్ర ప్రభుత్వంతో చెప్పారు. భాస్కరరావు గారి సీనియర్ ఎక్స్పీరియన్స్ తోటి, ఎందుకంటే ఆయన పనిచేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ లోకల్ పోలీస్తో ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నరసింహారావు గారు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, అట్లాగే జార్ఖండ్, బీహార్, మహారాష్ట్రాల్లో రెడ్ కారిడార్గా మావోయిస్టులు ప్రబలంగా విస్తరించారు. మరి ఈ పరిస్థితుల్లో అసలు ఈ మావోయిస్టుల సమస్యని సామాజిక కోణంలోంచి కూలంకషంగా ఈ విధంగా చూడాలి. ఒక రెడ్ కారిడార్ ఏర్పడిందని, వీళ్ళందరూ కోఆర్డినేషన్ ఉందని, వాళ్ళంతా కలిసి సమిష్టి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారని వాస్తవం కాదు. ఎక్కడెక్కడ లోకల్ గ్రూప్సే, ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ గ్రూపులే. వీళ్ళందరూ కూడా ఒక మావోయిజం అనే ఒక ఐడియాలజీ ఉందని, కమ్యూనిస్ట్ ఐడియాలజీతో అందరూ షేర్ చేసుకుంటున్నారని, వాళ్ళంతా కన్సర్టెడ్ మూవ్స్ ఉన్నాయనుకుంటూ పూర్తిగా పొరపాటు. అంటే ప్రభుత్వానికి అవగాహన లేక, ప్రభుత్వ అధికారులకు అవగాహన లేక ఈ రెడ్ కారిడారు దీన్ని మనం ఛేదించాలనుకుంటారే తప్ప ఎక్కడెక్కడ లోకలే. ఒరిస్సా ఉందంటే ఒరిస్సాలో లోకల్, ఎక్కడ ఉన్న నాయకులు అక్కడ వాళ్ళే చూస్తుంటారు. కావాలంటే ఎవరైనా వచ్చి సలహాలు ఇవ్వచ్చు కానీ పై నాయకులు అట్లా బీహార్లో వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు లేవు, మిగతా వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు లేవు. పైగా పూర్వం అయితే బాగా చదువుకున్న వాళ్ళు, దాంట్లో మీద సిద్ధాంత వ్యాసాలు రాసేవాళ్ళు, సిద్ధాంతకర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు కూడా ఉంట్లా, పేపర్ స్టేట్మెంట్ రాసేవాళ్ళు కూడా ఉంట్లా. ఆ నక్సైట్లో అంతా లోకల్ పీపుల్, లోకల్ రెసిస్టెన్స్. అది వాళ్ళకి ఆయుధాలు ఆయుధాలు అట్లా సరఫరా చేస్తారు అంతే తప్ప వీళ్ళందరిది ఒకే గ్రూపు, ఒకే మాట, ఒకే రకమైన వ్యూహం అనుకోవటం పూర్తిగా పొరపాటు.
ఎవరికక్కడ అందువలన భాస్కర్ గారు చెప్పినట్టు ప్రతి ప్రభుత్వం కూడా లోకల్గా డీల్ చేయాలి. ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రాబ్లం వేరు, ఒరిస్సాలో ఉన్న ప్రాబ్లం వేరు, ఇంకా బీహార్లో ఉన్న ప్రాబ్లం వేరు. అందువలన ఎవరి కాళ్ళు లోకల్ కండిషన్స్కి అనుకూలంగా వాళ్ళని ఎలా లోపుచ్చుకోవాలి, వాళ్ళని ఎలా మన వైపు తిప్పుకోవాలన్నది ఆలోచించాలి. అసలు వాళ్ళ బలం ఏంటి? నక్సలైట్ల బలం ఏంటి? తుపాకులు కాదు, ప్రజాబలం, ప్రజల ఆమోదం, ప్రజలు వాళ్ళకి మద్దతు ఇస్తా అంటే ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ చూసి ఎవరైనా నక్సలైట్లు వచ్చారంటే ప్రజలు వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తారు, మా ఊరు ఎవరు నక్సలైట్లు వచ్చారు మీరు పట్టుకున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి. అక్కడ మాత్రం ప్రజలు ఆమోదం తెలుపుతున్నారు, ప్రజలు బలం వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్నారు. మద్దతు నిలుస్తారే ముందు ప్రజలు తమ వైపు తిప్పుకోవాలి. నక్సలైట్లకు వ్యతిరేకంగా వాళ్ళని మళ్లించాలి. నక్సలైట్లు కనుక ప్రజల్లో స్థానం లేకపోతే వాళ్ళు ఐసోలేట్ అయిపోతారు. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పోలీసు గొప్పతనం కాదు, ఎవరు గొప్పతనం కాదు, ప్రజల్లో వాళ్ళు స్థానం లేకపోయేసరికి ఐసోలేట్ అయిపోయారు. అన్ని చోట్ల ఐసోలేట్ చేస్తే ప్రయత్నించాలి తప్ప వాళ్ళని తుపాకులతో ఎదుర్కొందాం. అసలు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ సరైన వ్యూహం లేదు, సమగ్రమైన వ్యూహం లేదు. వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, అసలు వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి అన్నది వీళ్ళు ఎప్పుడైనా మెసేజ్ చేశారా? ఇది తుపాకులు, ఇంకా తుపాకులు వేస్తాం, రోడ్లు వేస్తాం ఏంటి? నేను యాక్చువల్గా రోడ్లు వేస్తాను కానీ జరిగింది ఇది. ఆ రోడ్లు వేస్తే కాంట్రాక్టర్కి మద్దతుగా వీళ్ళు వెళ్ళారు, కాంట్రాక్టర్కి ఇబ్బంది కలిగించుకొని వెళ్తేనే జరిగింది ఇది. అందువల్ల వాళ్ళ నుంచి దూరం చేయాలి. రామచంద్ర ప్రసాద్ గారు, ఒకసారి పోలీస్ దళాలు, మరోసారి మావోయిస్టులు దాడులతో ఒకరికొకరు బలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు ఈ దాడులకు అంతమయ్యేది ఎప్పుడు? మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ మావోయిస్టుల సమస్యని ఏ కోణం నుంచి సమగ్రంగా చూడాల్సిన అవసరం ఉంది? అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో, దానిలో భాగంగా భారత కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చినటువంటి విభేదాలు పాలక కాంగ్రెస్ పార్టీ పైన ఈ దేశ పాలక వర్గం ఏ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మౌలికమైన విభేదాలపైనే భారత కమ్యూనిస్టు ఉద్యమం చీలింది. 1962లో చైనా దాడుల తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ 64లో చీలిపోతే అప్పుడు ఏ పంథా అనుసరించాలి? పార్లమెంటరీ పంథా నెహ్రూ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేస్తున్నాయా, ఈ దేశ ప్రజల అన్నార్తులని ఆకలి తీర్చగలుగుతున్నాయనేటువంటి ఒక మౌలికాంశాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఈ దేశంలో సాయుధ విప్లవం ద్వారానే మార్పు తీసుకొస్తానంటే ఒక భావనతో ఆ తర్వాత కూడా సిపిఎంలో కూడా మార్పు, ఒక పునరాలోచన ప్రారంభమై సాయుధ పోరాటం అనేది వెంటనే సాధ్యమైన విషయం కాదు. అశేష జనబాహుళ్యాన్ని చైతన్యపరచకుండా రాజకీయంగా, సామాజిక అంశాలపైన, అంతర్జాతీయ అంశాలపైన వాళ్ళపైన అవగాహన కలిగించకుండా సాయుధ పోరాటం సాధ్యం కనే అంశాన్ని వాళ్ళు గుర్తించారు. భారతదేశంలో 3 రాష్ట్రాల్లో ప్రబలంగా కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. పశ్చిమ బెంగాల్లో, ఆంధ్రప్రదేశ్లో, కేరళలో ఇవి ప్రధానంగా ఉన్నారు. తర్వాత మహారాష్ట్ర, పంజాబ్ ఇలాంటి రాష్ట్రాలు కూడా రైతాంగ పోరాటాలు జరిగినటువంటి ఘటనలు ఉన్నాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అల్లూరి సీతారామరాజు పోరాటం ఎందుకు చేశారు? అడవిలో పుల్లరికి వ్యతిరేకంగా లేదా అటవీ సంపద సేకరించడానికి వ్యతిరేకంగా 100 ఏళ్ల కిందట జరిగిన పోరాటము ఇంకా ఆ సమస్య తీరలేదంటే ఇప్పుడు ఈ వెనుకబడినటువంటి దాదాపు 88 జిల్లాల్లో, అందులో ప్రముఖంగా 22 జిల్లాల్లో ఈ ఉద్యమం కొనసాగుతోందంటే ఎవరో ప్రేరేపిస్తారు కదా. అణగారిన ఆర్తులంతా లేచి వాళ్లకు ఊపిరిపోసినటువంటి వాళ్ళు, ఒక సిద్ధాంత బలాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు నక్సల్స్. వాళ్ళ పొరపాటు భావన అనేది వాళ్ళతో గుర్తింపజేయాలి. కానీ ఈ దేశంలో సాయుధ విప్లవం సాధ్యం కాదు. అందులో అమాయక పొట్టకూటి కోసం పోలీసు ఉద్యోగాలు చేసేటువంటి వీళ్ళు ఎవరు? సిఆర్పీలో చేరిన వాళ్ళు ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐలో కానిస్టేబుల్స్ వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా మన మధ్య నిర్వహణలో ఉండగా వాళ్ళు దొంగ దెబ్బతీశారు. అది తప్పు. వాళ్ళు మన సాధారణ ప్రజల నుంచి వెళ్ళిన వాళ్ళు, పేదలు, మధ్యతరగతి వర్గాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు దోపిడీదారులు కాదు. అలాంటి వాళ్ళని చంపడం ద్వారా ఈ దేశంలో సామాజిక ఆర్థిక మార్పులు లేదా రాజకీయ మార్పులు తీసుకురావడం ఒక దుర్భ్రమ. భాస్కర్ గారు, సామాజిక భద్రతకు అట్లాగే ఆర్థిక రాజకీయ రంగాలకు మావోయిస్టులు ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతో మే 8వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. మరి ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు ప్రధానంగా చర్చకు రావాలి? మల్టీ డైమెన్షనల్ ప్రాబ్లం ఇది. కానీ ఒక్కోసారి ఫోకస్ ఒకదాని మీద ఉంటుంది. మీరు ఫస్ట్ స్టెప్ కింద అది అక్కడ వైలెన్స్ని అరెస్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. I respect all the perceptions of all these leaders and all those ideologies. అది వాళ్ళకు ఉంటుంది. అది చెప్పినట్టు కానిస్టేబుల్స్ వాళ్ళందరూ బూర్జువా వాళ్ళు కాదు, నిజమే. బట్ a constable represents the government. When he kills that person, వాళ్ళు ఏమనుకుంటున్నాడు, ఈజ్ a feeling that I'm hitting the government. He's a representative. నిజంగా ఆయన చెప్పినట్టే పీపుల్కి ఎంతవరకు మీరు చెప్పినవన్నీ బెనిఫిట్స్ కిందకి వెళ్తున్నాయని ఆయన చెప్పినట్టు ఈ రోడ్స్ we started it in 1985 with the government of India. అది ఎందుకు తెలుసా? దీనికి కాదు, మా కోసం. ఎందుకంటే వెహికల్స్ అన్ని వెళ్ళొచ్చు, దానికి వెళ్ళొచ్చు అని, వీళ్ళకి రోడ్లు ఓపెనింగ్ అని కాదు. వాళ్ళ బేసిక్ ప్రాబ్లమ్స్ మనం శ్రీకాకుళంలో యూ టేక్ దట్ డైమెన్షన్. వీ హ్యాడ్ కలెక్టర్స్, వీ హ్యాడ్ గిరిజన్ కోఆపరేటివ్ సొసైటీస్ అలివియేటింగ్ దేర్ ప్రాబ్లమ్స్. దెన్ ప్లెయిన్స్ ఏరియా నుంచి వచ్చి
వాళ్ళకి ఈ బార్టర్ సిస్టంలో వాడికి అడ్వాన్స్గా ఇచ్చి వాడి దగ్గర నుంచి కుంకుడుకాయలు, చింతపండు ఇవి అవి దేయిస్తూ బై చాలా తక్కువ 4 అణాలకి 1 రూపాయికి 2 రూపాయలకి వస్తు మార్పిడే కాదు, ఎక్స్‌ప్లాయిటేషన్. ఇప్పుడు ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎప్పుడు గిరిజన కోఆపరేటివ్ సొసైటీ మొదలెట్టిన తర్వాత నువ్వు యువర్ బ్యూరోక్రసీ ఎట్ ఎనీ టైం మీ కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, ఆర్ఐ కానీ, ఇంకోటి కానీ అట్ దట్ ఎంతమంది ఆ విలేజ్కి వెళ్ళారు, ఎంతమంది యాక్సెప్టబుల్, అందరూ ఇక్కడెక్కడి నుంచో ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు పొద్దున్న వెళ్ళి సాయంత్రం మధ్యాహ్నం భోజనం దాకా జీపులు వెళ్ళి టక్ అని అన్ని అబద్ధాలు రాసి. సో ఇన్వాల్వ్మెంట్ ఆన్ ద గ్రౌండ్. మీరు మమ్మల్ని పిలుస్తారు, నేను చాలా అక్కడికి వెళ్ళిన తర్వాత టీ, కాఫీ, బిస్కెట్లు తప్పితే ఎవరి కాళ్ళే వాడు పోడుకుంటారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతా అయిందని కళ్ళు మూసేసుకుని ఇది 50 సంవత్సరాలుగా చేస్తున్నాం, అందరూ వేస్తున్నారు. అందరూ చచ్చివాళ్ళు ఎవరు? ఈ పాలిటీషియన్స్ కాదు, చచ్చివాళ్ళు మా కానిస్టేబుల్స్, మా ఎస్ఐస్, మా ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా. సో అంతేగాని వీళ్ళు కాదు. ఈ కథలు చెప్పిన వాళ్ళు అందరూ ఎవ్వరు ఆ వెనకాల కూడా లేదు. అందువల్ల మీరేంటంటే వాళ్ళు దే ఆర్ నాట్ ట్యాక్లింగ్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ పోలీస్ యాంగిల్, ఫ్రమ్ పబ్లిక్ యాంగిల్, ఫ్రమ్ సోషలాజికల్ యాంగిల్, ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్. ఆ విధంగా మీరు ఏదైనా ఉంచి ఎస్ నువ్వు ఈ ఉద్యోగం చేసుకో, నీ ఉద్యోగం చేసుకో, ఆ స్ట్రాటజీ ఒకటి డెవలప్ చేయట్లేదు. రఘురామ్ గారు, దాడికి ప్రతిదాడి అనేది ఎప్పుడు సమాధానం కాదు, ఇది ఇరు వర్గాలకు వర్తించేటువంటి నియమం. మరి ఈ పరిస్థితుల్లో అసలు మావోయిస్టుల సమస్య శాశ్వత పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యల్ని క్షుణ్ణంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది? 9 రాష్ట్రాలు ఎఫెక్టెడ్ అయి ఉన్నాయి. ఇప్పటికి ఈ 9 రాష్ట్రాలకి లాస్ట్ టైము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేని మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన గతంలో కాకుండా విస్తారంగా 9 రాష్ట్రాలు ఆల్రెడీ 2 సార్లు ఇప్పుడు మీటింగ్ పెట్టడం కూడా జరిగింది దీని మీద కేంద్రంలో. సో దీన్ని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎదుర్కోవాల్సిన సమస్య, ప్రధాన సమస్య ఇది. ఒకటి, ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అక్కడి నుంచి, అంటే గ్రామ స్థాయి నుంచి దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, బెంగాల్ నిజంగానే 35 years మన కమ్యూనిస్టు పరిపాలన జరిగినప్పటికీ కూడా ఎక్కడక్కడ డెవలప్మెంట్ అనేది ఇవాళకి బెంగాల్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఈవెన్ ఒరిస్సా ఇంకా వెనుకబడి ఉంది ఇవాళ. సో ప్రధాన కారణము వీటికి, ఈ ప్రాబ్లంకి ప్రధాన కారణం ఇవాళ ఛత్తీస్గఢ్ ఒకటి కూడా కేవలం 3-4 జిల్లాలకు పరిమితమై వచ్చింది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ కూడా చాలా ప్రజలకు రీచ్ ఎక్కువైంది. ప్రభుత్వం గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రభుత్వం 13 సంవత్సరాలుగా తో ప్రజల యొక్క అవసరాలను తీర్చడము, ప్రజల్ని ఇన్వాల్వ్మెంట్ చేయడము, ప్రజలకు ఉద్యోగ కల్పన చేయించడము, తో వాళ్ళకి సంబంధించినటువంటి మినిమం ఫెసిలిటీస్ లేకపోకుండా ఉన్నప్పుడు ఆ ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది. సో అదేవిధంగా మిగతా రాష్ట్రాలకు కూడా ఈ విధంగా పనిచేస్తూ ఉంటే ఒక డైనమిక్ లీడర్షిప్ అవసరము. దీని మీద కూలంకషంగా 9 రాష్ట్రాలు 8 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఒక కంటిన్జెన్స్, అంటే ఒక ప్రణాళికాబద్ధంగా దీని మీద దాడి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రపంచంలో ఇవాళ ఏ దేశంలో కూడా ఈ యొక్క కమ్యూనిజం అనేది నాశనం అయిపోయింది, ఎక్కడా కూడా లేదు. ఇవాళ ఒక చైనాలోనే ఉంది తప్ప మిగతా అనేక దేశాల్లో ఇవాళ కమ్యూనిజం లేకుండా పోయింది. ఆల్మోస్ట్ మనం చూస్తే ఇవాళ మన బెంగాల్లో ఇవాళ కమ్యూనిస్టు 3వ ప్లేస్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక కేరళలో ఒకచోట ఉన్నారు, త్రిపురలో ఉన్నారు తప్పించి దేశంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్టు బలం బాగా తగ్గిపోయింది వాళ్ళ మనకి. సో ఒకటి, మన ఏరియాలో ఎలాగైతే పెద్దలు భాస్కరరావు గారు చెప్పినట్టుగా ఎరాడికేట్ చేశారో అదేవిధంగా ఒక ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ ఒక ఐడియల్గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద పూర్తిగా లోతుగా డెప్త్గా స్టడీ చేసి దీన్ని ఎరాడికేట్ చెప్పేది విషయం కాదు. ఎందుకంటే మనం ఇవాళ దేశంలో నక్సలైట్ అటాక్స్లు ఎక్కువ అవుతున్నాయి, కానీ మనకి చూస్తే కంపేర్ టు మన ISIS కానీ లేదా టెర్రరిస్ట్ యాక్టివిటీ ఈ దేశం తక్కువ ఉంది. అంత ఇంటెలిజెన్స్ ప్రభుత్వ అధికారులు, మన పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్న వల్ల ఇవాళ ఆ తాకిడి ఎక్కువ ఉంది. కానీ నక్సలిటము అడవిలో మెజారిటీ వాళ్ళంతా అడవిలో ఉండడము, అక్కడ టెక్నాలజీ చేరకపోవడము, అనేక ఇబ్బందులు ఉన్నాయి. పోలీసు వాళ్ళకి తెలుసు ఆ విషయాలన్నీ కూడా. సో దాన్ని కనుక మనం ఓవర్కమ్ చేయగలిగితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చు. గారు, వాస్తవానికి నక్సలిజం పుట్టిన కారణాలు వేరు, కానీ ప్రస్తుతం నక్సలిజం కొనసాగుతున్న వేరు మరో విధంగా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా మావోయిస్టులు తమ దృక్పథాన్ని, తమ ఆలోచన సరళిని ఏ విధంగా మార్చుకోవాలి? అరుంధతి రాయ్ అని ఒక ప్రముఖ రచయిత్రి 2 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్లో ఒక క్యాంపుకి వెళ్ళి ఒక నైట్లా క్యాంపులో ఉన్నారు. క్యాంపులు ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళలో 95%కి అసలు మావో పేరు వినలా, మార్క్స్ పేరు వినలా.
వాళ్ళు నక్సలైట్లు అంటే ఏదో ఒక మాట ఒకటి 2 సార్లు కొద్దిమంది ఉన్నారు తప్ప అసలు వాళ్ళు నక్సలిజం అంటే తెలియదు. వాళ్ళంతా ఎందుకు పోగారు ఇక్కడ? వాళ్ళు గ్రామాల్లో ఏ పని చేస్తాకి వీల్లేక గ్రామాల్లో అందరి చేత దూరంగా వెలివేయబడ్డ వాళ్ళకి ఇక్కడ ఒక అథారిటీ వస్తుంది. వాళ్ళకి ఎప్పుడైతే తుపాకీ వచ్చిందో వాళ్ళని చూసి అందరూ భయపడుతున్నారు. ఎవరిని చూసి అయితే నేడుదాకా గ్రామంలో ఉన్న పెద్దలను చూసి భూస్వాములను చూసి వీళ్ళు భయపడ్డారో వాళ్ళు భయపెట్టగలుగుతున్నారు, వీళ్ళు కావాలన్నట్టు ప్రవర్తించగలుగుతున్నారు. అందుకని కొంత ఆ లంపిన్ ఎలిమెంట్స్గా వాళ్ళు వచ్చారు, వాళ్ళకి చేరారు తప్ప వాళ్ళని బైండింగ్గా వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉంది, వాళ్ళకు ఒక సిద్ధాంత జాలం ఉంది, ఆ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నారు. అది భ్రమ. అది పూర్వం ఎప్పుడు ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ పేరే వినలేదు వాళ్ళు, మార్క్స్ పేరే వినుకోకుండా వాళ్ళంతా వచ్చి చేస్తున్నారు. అంటే అది కొత్త రూపు తీసుకుంది. వాళ్ళ ఈ మావోయిజం అనేది కొత్త ఒక టెర్రరిస్ట్ గ్రూప్ రూపం తీసుకుంది. ఎక్కడెక్కడ లోకల్ గ్రూప్స్, ఆ లోకల్ వాళ్ళ బెనిఫిట్స్, వాళ్ళని కొంతమంది రాజకీయ వాళ్ళు ప్రోత్సహించడం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ప్రతి చోట పంచాయతీలు ఉన్నాయి, ప్రెసిడెంట్లు ఉన్నారు, కానీ వాళ్ళకి పూర్తి అధికారాలు ఇచ్చి ఆ ప్రెసిడెంట్లకి వాళ్ళని ఇన్వాల్వ్ ఎందుకు చేయట్లా? ప్రజాప్రతినిధులు ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లా? మీరు ప్రభుత్వాలు ప్రజాప్రతినిధి పోలీసు వాళ్ళు ఏ సమస్య, పోలీసు వాళ్ళు తీరే సమస్య, పోలీసు వాళ్ళు ఏమవుతుంది పాపం ఎక్కడి నుంచి వచ్చిన పోలీసులు ఇట్లా చనిపోతూ ఉంటారు భాస్కరరావు గారు చెప్పినట్టు. అలా కాకుండా అక్కడ లోకల్గా ఉన్న సర్పంచ్కి మీరు ఎందుకు అప్పచెప్పట్లా? అక్కడ మండల అధ్యక్షుడికో లేక సమితి ప్రెసిడెంట్కో లేక అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఎందుకు అప్పచెప్పట్లా? వాళ్ళ సలహా సహకారాలు ఎందుకు తీసుకోకుండా అసలు ప్రజల్ని ఇన్వాల్వ్ చేయకుండా ఈ నక్సలైట్ ప్రాబ్లమ్ని ఎలా తీరుస్తారు? అసలు వీళ్ళకి ఎవరికి మోడీ దగ్గర నుంచి కింద రమణ్ సింగ్ దాకా కూడా ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళకి ఎక్కువ అధికారాలు ఇవ్వాలి, వాళ్ళు ఏం చెప్తే మనం అది వినిపించుకోవాలి, వాళ్ళు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆలోచిస్తూ మొదలు పెట్టాలి. వాళ్ళ పరిస్థితులు కంప్లీట్గా మారిపోయినాయి. వాళ్ళ అది మావోయిజం కాదు, నక్సలిజం కాదు, కమ్యూనిజం కాదు, ఏమీ కాదు. లోకల్ స్ప్రింటర్ గ్రూప్స్, లోకల్ లంపిన్ గ్రూప్స్ వాళ్ళు చేస్తున్న పనులువి. దాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకపోతే సరే వాళ్ళని ఎదుర్కోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. దామోదర్ ప్రసాద్ గారు, పేదరికం, నిరక్షరాస్యత, ఆర్థిక అసమానతల్ని నిర్మూలించకుండా పూర్తిగా నక్సలిజాన్ని తుదిముట్టించలేని పరిస్థితి ఉంది, అందరూ అంగీకరించే సత్యం. మరి ఆ విషయంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించే విషయంలో ఎలాంటి రాజకీయ సంకల్పం ఉండాలి? స్వాతంత్రం వచ్చి దాదాపు 70 ఏళ్ళు అయిన తర్వాత కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అనేక ప్రభుత్వాలు ఏర్పడినాయి, అనేక పార్టీలు వచ్చినాయి, వివిధ సిద్ధాంతాలు చెప్పినారు, గొప్ప గొప్ప కార్యక్రమాలు ప్రకటించారు. అయినా పరిస్థితుల్లో చాలా వరకు అదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొంత అభివృద్ధి, సెల్ ఫోన్లో ఇంకో చౌక బియ్యమో ఇంకోటో వచ్చిండొచ్చు, కానీ ఇప్పటికి కూడా దేశంలో 18,000 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదని మనం ప్రధానమంత్రి స్వయంగా చెప్పితే ఆ క్రమంలో వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలు, తూర్పు ప్రాంతం అంతా, తూర్పు రాష్ట్రాలన్నీ కూడా అత్యంత వెనుకబడి ఉన్నాయి ఇంకా ఇప్పటికి కూడా. ఎందుకు ఆకలి, దారిద్ర్యం, అవిద్య, నిరుద్యోగం ఈ ప్రధాన సమస్యలు, బతుకు సమస్య. పొద్దున్న లేస్తూనే మరి అప్పుడు ఏమైంది, అటవీ ఉత్పత్తులు కారు చౌకగా కొట్టేస్తుంటే దానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం ఇప్పుడు వాళ్ళకు ఒక ఉపాధిని కల్పించాలి కదా. ఏ ప్రభుత్వ బాధ్యత, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వ బాధ్యత ఏమిటి? వాళ్లకు సంఘటిత రంగంలోనే కాదు, అసంఘటిత రంగంలో కావచ్చు, వాళ్లకు ఒక భూమిని ఇవ్వడం ద్వారా కావచ్చు, లేక ఇతర చిన్న చిన్న పనులు కల్పించడం ద్వారా కావచ్చు, వాళ్లకు ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ఈ ప్రభుత్వాలు గుర్తించడం, వాస్తవ దృక్పథాన్ని వాళ్ళు కలిగించాలి. ఆ నక్సలైట్లు ఇంకా మిగిలినటువంటి శ్రేణుల్లో వాళ్ళకి అవగాహన కల్పించాలి. దళితులు, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు కూడా వాళ్ళ ఆర్థికాభ్యున్నతికి, సామాజిక అభ్యున్నతికి, రాజకీయంగా వాళ్ళకి అవకాశాలు కల్పించి ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సాగిస్తేనే ఈ సమస్యకు ఒక రాజకీయ పరిష్కారాన్ని కనుగొనగలుగుతాం. కానీ అలా చేయకుండా ఇది కేవలము పోలీసులు లేదా అక్కడ ఉన్న నక్సలైట్ల యుద్ధంగా పరిణమిస్తే ఈ సమస్య పరిష్కారం తగదు. సామాజిక రుగ్మతలను రూపుమాపడమే మావోయిస్టుల సమస్యలకు నిజమైన పరిష్కారమని నిపుణులు పేర్కొన్నారు. రాజకీయ సంకల్పం అత్యవసరమన్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.